అందరికీ కూడా శుభాశీస్సులండి. అలాగే మనకు ఈ యొక్క భాద్రపద మాసం సెప్టెంబర్ నెల చంద్రగ్రహణం. రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది 7వ తారీఖు ఆదివారం రాత్రి, అనగా మన తెలుగు ప్రకారంగా ఆదివారము, సూర్యోదయం అయితే సోమవారం. ఆదివారం రాత్రి వచ్చేసి మనకు చంద్రగ్రహణం జరుగుతుంది కాబట్టి ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం అనేది రాసుల వారీగా చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్రహణ ప్రభావం ఎవరికి నష్టం కలుగుతుంది, ఎవరికి మంచి జరుగుతుంది అంటే మంచి చెడులు ఈ గ్రహణ ప్రభావం వల్ల జరిగేది మంచి చెడులు ఏమిటి అనేది మనం ఆలోచిస్తే రాసుల వారీగా చూసుకునేటప్పటికీ ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల నష్టం ఎవరికైతే ఎక్కువగా అధికంగా ఉంది అంటే కన్యా రాశి వారికి, అలాగే సింహరాశి వారికి, అలాగే మకర రాశి, కుంభరాశి, మీన రాశి వాళ్ళకి అధికమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ గ్రహణ యొక్క ప్రభావం అనేది కూడా వీళ్ళకి ఆర్థిక నష్టము, ఆరోగ్య నష్టము, దానికంటే మించి కూడా ప్రమాదాలు కానీ ప్రాణ నష్టాలు కూడా జరిగే అంతటి ప్రభావితమవుతే ఉంది. అలాగే కలిసి వచ్చేటువంటి రాశులు ఏవి? ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం వల్ల మేషరాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి, కన్యా రాశి మేషరాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, అలాగే తులారాశి వాళ్ళకి కానీ, వృశ్చిక రాశి, ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా ఆర్థిక పరమైనటువంటి యోగాన్ని కూడా ఇస్తుంది. అభివృద్ధి విషయంలో కూడా కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి ఈ రాశుల వారికి. అయితే ఓవరాల్గా ఈ మాసంలో గ్రహస్థితి ప్రభావం అపసవ్య కాలసర్పదోషం అనేది ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా నడుస్తుంది. ఇందులోనే అపసవ్య గ్రహణ దోషం. అపసవ్య గ్రహణ దోషం అంటే ఈ యొక్క గ్రహణ దోషం అనేది చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించబోతుంది. అది కూడా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే విపత్తులు సంభవించేది అధికంగా ఉన్నాయి. ఈ యొక్క ప్రపంచ విపత్తుల్లో విదేశాలలో భూకంపాలు, అలాగే సునామీ, జలప్రళయాలు అధికంగా సంభవించే అవకాశం ఉంది. విదేశాలలో తరచు ఏదో ఒక ప్రాంతంలో ప్రాణ నష్టాలు, ధన నష్టాలు, ఇవన్నీ కూడా భయాన్ని కలిగించేటువంటి ఉత్పాతాలు అయితే జరగబోతున్నాయి. అయితే మన భారతదేశంలో ఏమిటి అంటే మన భారతదేశంలో కూడా అక్కడక్కడ స్వల్పంగా భూకంపాలు కానీ, అలాగే సముద్ర ప్రళయాలు అంటే సునామీలు. మనకు కూడా భారతదేశంలో సముద్ర తీర ప్రాంత వాసులు ప్రజలందరూ కూడా ఈ మాసంలో అంటే రేపు 23వ తారీఖు, ఆగస్టు 23వ తారీఖు నుంచి సెప్టెంబరు 21 వరకు కూడా ఈ మాసం అంతా కూడా చాలా జాగ్రత్త ఉండాలి. ఈ వచ్చే అమావాస్యకు కానీ, లేదంటే 7వ తారీఖు గ్రహణం రోజు కానీ, లేదంటే చివర 21వ తారీఖు లోపు కానీ మన భారతదేశంలో కూడా సునామీలు వచ్చే అవకాశం ఉంది. స్వల్పమైనటువంటి భూకంపాలు కూడా సంభవించే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలు నష్టపోకుండా ఉండటానికి వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది. మన భారతదేశంలో అన్ని ప్రాంతాలు కాదు, సముద్ర తీర ప్రాంతాల వారు మాత్రమే జాగ్రత్త పడాలి. అలాగే ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ప్రపంచ ప్రళయాలకి మనకు విదేశాల్లో అధికమైనటువంటి ఆస్తి నష్టము, అలాగే ప్రాణ నష్టాలు కూడా అధికంగా సంభవించే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే మన భారతదేశ ప్రజలు, లేదంటే మన తెలుగు వాళ్ళు ఈ యొక్క గ్రహణ దోషం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జరిగేది ఆగదు, జరుగుతూనే ఉంటుంది. దాని నుంచి కూడా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా ఈ రాబోయేటువంటి ఈ విపత్తులు, ఈ ప్రమాదాల నుంచి అన్నిటి నుంచి కూడా మనం తప్పించుకోవడం అనేది మనకు కావాల్సింది. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా దీనికి అంతటికి కూడా ఒక మంచి మంత్రం కూడా తెలియజేస్తాను. అది పంచముఖ ఆంజనేయ మంత్రం. ఈ మంత్రాన్ని ఈ నెలంతా కూడా ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు పఠించవచ్చు, లేదంటే గ్రహణం రోజు పఠించవచ్చు.
ఆ మంత్రం యొక్క ప్రభావం కూడా ఓం నమో పంచవక్త్ర హనుమంతాయ శ్రీరామదూతాయ ఆం యం క్షాం క్షాం క్ష్రీం హూం క్షౌమ్యం గ్లౌం హౌమ్యం క్రోం ఏహ్యేహి ఆగచ్చగచ్చ పంచవక్త్ర హనుమంతాయ హ్రూం హ్రూం హుం ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని ఆంజనేయ మంత్రము, అందులోనూ పంచముఖ ఆంజనేయ మంత్రం అన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ అన్నమాట. దీనికి మించిన మంత్రం అంటే ఇంకొకటి లేదు. ఈ మంత్రాన్ని మీరు వీలైనంత వరకు కూడా సాయంత్ర సమయంలో కానీ లేదా ఉదయం కానీ మరీను ఈ రాసుల వాళ్ళు ఎవరు మ్మ్, ఇక్కడ మనకు ముఖ్యంగా చెప్పాలి అంటే కన్యారాశి, సింహరాశి, కన్యారాశి, అలాగే మకర రాశి, కుంభరాశి, మీన రాశి వాళ్ళైతే ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించాలి. లేదా ఇంకా ఎవరైనా కూడా పఠించవచ్చు. ఈ మంత్రాన్ని ఈ రాశుల వాళ్ళు గ్రహణం రోజు కానీ, లేదంటే సాయంత్రం సమయంలో ఏ రోజైనా కానీ ఈ మంత్రాన్ని పఠించినట్టయితే మంగళవారం, శనివారం రాబోయే ప్రమాదాల నుంచి బయటపడతారు. ఇదే కాకుండా ఎటువంటి గ్రహ బాధలు ఉండవు. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. అభివృద్ధి పరంగా కూడా ఏ పని పట్టుకున్నా విజయవంతంగా పూర్తి చేస్తారు. సర్వ సంపద అంటే మనం ఏ పని చేసినా కూడా దానివల్ల మనకు లాభం కలుగుతుంది. అలాగే ఎటువంటి నెగెటివ్ అయినా సరే వైదొలిగిపోతుంది. చక్కగా మన జీవితం అనేది 3 పూలు 6 కాయల్లా దినదినము అభివృద్ధి చెందుతుంది. దీంతో పాటు కూడా గ్రహణానికి సంబంధించి గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలు ఆ రోజున కంపల్సరీగా సాయంత్రం సూర్యోదయానికి ముందే ఫ్రూట్స్ తీసుకోవడమో, లేదంటే అల్పాహారం టిఫిన్ చేసి ఆ రాత్రి 7 తర్వాత కానీ, 8 తర్వాత కానీ వాళ్ళు యథావిధిగా పనుకోవడమే. అలాగే సూర్యోదయం ముందే లేచి వాళ్ళు స్నానం చేసేటప్పుడు పచ్చి పాలు, ఆవు పాలు కాస్త ఒక పావు లీటర్ పాలు తీసుకొని తలపైన స్నానం చేసుకొని, ఆ తర్వాత చల్లనీళ్ళతో కానీ, వేడి నీళ్ళతో కానీ స్నానం చేసుకున్నట్టయితే వాళ్లకు పూర్తిగా సంపూర్ణంగా గ్రహణ యొక్క దోష నివృత్తి, నివారణ జరుగుతుంది. ఇంకా కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రహణ ప్రభావం ఈ ప్రతి రాశి వాళ్ళు పాటించవచ్చు. ప్రతి గృహం వాళ్ళు కూడా పాటించవచ్చు. లేదంటే ముఖ్యంగా చెప్పాలంటే గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇంటి వాళ్ళు కానీ, లేదా సింహరాశి, కన్యా రాశి, అలాగే మకర రాశి, కుంభరాశి, మీన రాశి వాళ్ళు తప్పకుండా పాటించాలి. ఇంటికి సింహద్వారం ముందు ఒక అరిటాకు పరిచి సాయంత్రం 6 గంటల ఆ సమయంలో దానిపైన పుట్టమన్ను కానీ, మామూలు మట్టి అయినా సరే వేసి, దానిపైన నవధాన్యాలు వేసి నీళ్లు చల్లి, ఆ ఆకు పైన, నవధాన్యాల పైన గరిక కానీ లేదా దర్భ కానీ పెట్టినట్టయితే గ్రహణం నుంచి వచ్చేటువంటి ఆ గ్రహణ సమయం అని కానీ, ఆ గ్రహణ సమయంలో వచ్చేటువంటి విషపూరితమైనటువంటి గాలి, నెగటివ్ అన్నది మన ఇంట్లోకి ప్రవేశించదు. విషగాలి రానప్పుడు మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, సంపూర్ణమైన ఆయుష్. గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలకు, కడుపులో ఉన్నటువంటి పిల్లలకి ఎటువంటి అవయవ లోపం లేకుండా వాళ్ళు చక్కగా అందంగా ఆరోగ్యంగా పిల్లలు జన్మిస్తారు. తర్వాత కూడా ఆ పిల్లలు చక్కగా అభివృద్ధి చెందుతారు. ఆ రాత్రి అయిపోయిన తర్వాత ఆ ఆకుని సూర్యోదయం అయిన తర్వాత ఆ ఆకుని మనం బయట సింహద్వారం ముందు పెట్టినటువంటి ఆ నవధాన్యాలు అవన్నీ తీసుకువెళ్ళి మడత వేసేసి తీసుకువెళ్ళేసి చెరువులో కానీ, బావిలో కానీ, కోనేరులో కానీ, సముద్రంలో, నదిలో కానీ ఎక్కడైనా సరే వేసేసినట్టయితే ఆ గ్రహణ యొక్క దోష నివారణ పూర్తిగా నశించిపోతుంది. మనకు చక్కగా మన ఇంటిల్లపాది కూడా పాజిటివ్ ఏర్పడుతుంది. అధికంగా మనకు ధనయోగం కలుగుతుంది. ఆర్థిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా మనశ్శాంతి, ప్రశాంతత ఇవన్నీ కూడా చక్కగా అందరికీ కలుగుతాయి. అందరూ కూడా బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు.